కంటిన్యూ చేస్తున్నాం. సో నిన్న మేము మార్కెట్లో నార్ తెచ్చుకొని పెట్టుకున్నాము. 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే నార్ తెచ్చుకోవడం, సెకండ్ వే సీడ్స్ వల్ల ప్లాంట్స్ పెరగడం. సో ఈరోజు ఒక స్పెషల్ గెస్ట్ అనమాట, అది మా చెల్లి. హాయ్, సో ఈరోజు మా చెల్లి నాతో పాటు వెజిటేబుల్ వ్లాగింగ్ చేస్తుంది అనమాట. సో ఇదేమనుకుంటున్నా, ఇతనికి చిక్కుడుకాయ ఉంది. సో ఇదే చిక్కుడుకాయ అనమాట. సో ఇది ఎందుకు అప్పుడే ఇంత పెద్దగా ఉందంటే, లాస్ట్ ఇయర్ మేము చిక్కుడుకాయ నాటినప్పుడు సీడ్స్ అన్నీ రాలిపోయి కింద పడిపోయి మళ్ళీ గ్రో అయిందనమాట. సో గ్రాడ్యువల్గా లాస్ట్ ఇయర్ ప్లాంట్ చచ్చిపోయి కొత్త ప్లాంట్ వచ్చింది. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ వే ఇన్ ద వరల్డ్ ఆఫ్ వెజిటబుల్స్. సో ఇంకొన్ని ప్లాంట్స్ చూపించాలంటే ఫాలో. సో ఇక్కడైతే బ్రింజాల్ ఉందన్నమాట, ఇది రండి. అండ్ ఇది పచ్చిమిర్చి. అక్క, ఇక్కడ మనం నాటిన మొక్కలు భలే ఉన్నాయి కదా. అవును. సో ఇవి రూట్స్ అన్నమాట, ఇక్కడ నుంచి కూడా వస్తాయి. సో ఇది కూడా పచ్చిమిర్చి. ఈ క్యూట్ లిటిల్ ప్లాంట్ ఉందని చూడండి, ఇది ఆ ముందువన్నీ పచ్చిమిర్చి, ఈ 2 ఇంకా ఈ 3 టొమాటోస్. అయితే ఇదైతే గోంగూర, చిన్న వర్షన్ ఆఫ్ ఈ పెద్ద ప్లాంట్. సో మేము ఈ టైర్స్లో పెంచుకుంటున్నాము. స్కూల్లో బస్సెస్ ఉంటాయి కదా, ఆ వేస్ట్ టైర్స్తో మేము ఇలాగా పెంచుకోవడం చాలా క్రియేటివ్ అనిపిస్తుంది. సో ఇక్కడ కూడా పెరుగుతున్నాయి అన్నమాట, కానీ అంత పెరగలేదు కాబట్టి చూపించట్లేదు. సో ఇక్కడ స్టిల్ వర్కింగ్ ఆన్ గ్రోయింగ్ దిస్. అండ్ ఆ టెరెస్లో ఉంది చూడండి, అది కూడా ప్లాంట్సే. అక్కడ వెనక వాళ్ళు గోంగూర ఉంది. అక్కడ మా చెల్లి చూపిస్తుంది ఏమేమి ఉన్నాయో. అక్కడ పాలకూర, తోటకూర, చుక్కకూర ఉన్నాయి. సో మా చెల్లికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మా చెల్లి ఈరోజే యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఇంకో ప్లాంట్ ఉందన్నమాట. ఈ ప్లాంట్స్ అన్నీ మేము చక్కగా పెంచుకుంటున్నాము. స్కూల్ ఆర్గానిక్ వేస్ట్ ఇంకా ఇన్ఆర్గానిక్ వేస్ట్ని మేము వాడుకుంటున్నాము. లాస్ట్ ఇయర్ సీడ్స్ కూడా యూజ్ చేసి మేము చాలా పెంచుకుందామని అనుకుంటున్నాము. సో నేను అప్డేట్ చూపిస్తాను నెక్స్ట్ సండే, లాస్ట్ ఇయర్ సీడ్స్ వాడి ఎలా పెంచుకుంటాము. అండ్ అక్కడ ప్లేగ్రౌండ్లో బేబీ కార్న్ ఉండేది, కానీ అది చచ్చిపోయింది అనమాట. సో కొన్ని మెథడ్స్ ఉన్నాయి బేబీ కార్న్ పెంచుకోవడానికి. నేను మళ్ళీ అప్డేట్ చేస్తాను దాని గురించి. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ హెల్దీగా ఉండి స్కూల్కి వచ్చి చాలా ఆర్గానిక్ ఫుడ్స్ తిని బాగుంటారని నేను కోరుకుంటున్నాను. మా చెల్లి కూడా ఈరోజు రావడం చాలా హ్యాపీగా ఉంది. మా చెల్లిని చూడడం ఫస్ట్ టైం కాబట్టి నేను ఇంకా అప్డేట్స్ చూపించాలనుకుంటుంటే మీరు సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇవన్నీ చేసి కామెంట్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో డన్ అని చెప్పండి. నేను షౌట్ అవుట్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.